వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే తాక్షి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆర్టిస్ట్. సో మీ అందరికీ చూస్తే గుర్తు పట్టపోవచ్చు, కొంచెం అంటే స్క్రీన్లో ఒకలాగా అనిపిస్తున్నారు, నాకైతే ఇప్పుడు ఒకలాగా అనిపిస్తున్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్కారం. బాగున్నాండి. బాగున్నారా? ఓకే. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికి ఏం లేవు, కానీ ఇందాక మీరు ఏదో స్క్రీన్లో ఆఫ్లైన్లో అని అంటున్నారు. అంటే డైరెక్ట్గా బాగున్నాను, స్క్రీన్ మీద బాగున్నాను. డైరెక్ట్గానే బాగున్నారులేండి. మీరు మొహమాట కాదు, నేను రివ్యూ ఇవ్వడానికి అయినా కూడా ఇవ్వాలి. మీరు బాగున్నారు, నేను చెప్పా కదా. మీరు కూడా బాగున్నారు అయితే. ఓకే, టాపిక్లోకి వస్తే ఇన్స్టా నుంచి ఏంటి ఆ ఫాలోవర్స్ కానీ ఆ క్రేజ్ కానీ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. అదేంటి అంటే ఇంకా తెలిసిందే కదా, కమెంట్ సెక్షన్స్ మెయిన్. అడగడం మర్చిపోయా, కామెంట్ సెక్షనే ఆఫ్ చేసేసారు అన్ని రీల్స్కి. అన్నీ కాదు, మ్యాక్సిమం రీల్స్కి చేశాను. ఓకే, మ్యాక్సిమం రీల్స్ అంటే మీరు ఎక్స్పోజ్ చేసిన కొంచెం బోల్డ్గా ఉండే కంటెంట్స్ మీద కమెంట్ సెక్షన్ ఆఫ్ చేశాను. అంటే నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు బోల్డ్గా చేయడానికి రెడీ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేసుకోవాలి? వదిలేయాలి కదా, ఇంకా వైరల్ అయిపోతాం. యాక్చువల్గా ఇనిషియల్ స్టేజెస్లో నేను కమెంట్ సెక్షన్ ఆన్లోనే ఉంచుతాను. ఎప్పుడైతే ఇంకా మరీ టూ మచ్గా పెడుతున్నారు అనిపించినప్పుడు మాత్రం ఆఫ్ చేస్తాను. ఓకే, బాధ అనిపించదా నిజంగా టూ మచ్గా ఎంతగానో పెడుతున్నారు ఏంటి కామెంట్స్? అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ అయిపోతాం మనం ఒక స్టేజ్లో. కొత్తల్లో అయితే మనకి ఇన్స్టాగ్రామ్ చేసే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పోను అది అలవాటు కింద అయిపోతుంది. మనకేంటి, పెద్ద వాళ్ళకే తప్పట్లేదు, డైరెక్ట్గా తిడుతుంటే కూడా పడుతున్నారు, ఇంకా మనం ఎంత. సో ఇన్స్టా నుంచి మీరు అంటున్నారు కదా, కొన్ని వీడియోస్ మాత్రమే నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటాను అని. మనకి సెల్ఫ్ తెలుసు కదా, మనం ఒక ఆడపిల్ల ఇలా ఉండాలి అని. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడో అక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా, మీరు అవన్నీ ఏం పట్టించుకోరు? రెస్ట్రిక్షన్స్ అంటే నేను గుడికి వెళ్ళినప్పుడు పద్ధతిగానే వెళ్తాను. పబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా వేసుకోవాలో అలానే వేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మూవీ ఆఫీసెస్కి కానీ అలాగా, లేదా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ నార్మల్ డ్రెస్సింగ్లోనే ఉంటాను. ఇంత సెన్స్ ఉంటే సరిపోతుంది. స్క్రీన్ మీద ఎలా ఉంటాము అనేది మన ఇష్టం. ఎందుకంటే హీరోయిన్స్కి కూడా స్క్రీన్ మీద లిమిటేషన్స్ లేవు. వాళ్ళకి బాగా ఫేమ్ అవ్వాలి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అని అంటే వాళ్ళు ఎలా అయితే ప్రొజెక్షన్ చేసుకుంటారో వాళ్ళు. మేము ఇన్స్టాగ్రామ్లో మా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎస్పెషల్లీ నేనైతే కనుక ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే నా కన్వీనియన్స్ పరంగా నేను బోల్డ్గా చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక ఫాలోవర్స్ కోసమే ఎక్స్పోజ్ అనేది చేస్తారు. ఆబ్వియస్లీ అదైతే నిజమే. ఫేమస్ అవ్వడానికి అందరికీ అన్నీ ఉండవండి, ఉన్నవాళ్ళైనా కనీసం. ఇప్పుడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినారు, ఓకే. స్టార్టింగ్లో లైక్ ఎట్లా అంటే చాలా వల్గర్ కామెంట్స్ వచ్చినప్పుడు అవి చూసి డిలీట్ చేయడము, చూసుకొని ఆ ఐడీస్ బ్లాక్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉండడము, లేదంటే రిప్లై ఇవ్వడము, ఇలాంటి ఫేస్ చేస్తారు స్టార్టింగ్ స్టేజ్లో. స్టార్టింగ్ ఏంటి, ఇప్పుడు కూడా ఉంటాయి అలాంటివి. ఇప్పుడు కూడా ఉంటాయి. పట్టించుకోరేమో అసలు. పట్టించుకుంటేనే మనం రిప్లైస్ ఇస్తాం, పట్టించుకోకపోతే అది ఆటోమేటిక్గా మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం.